దేవునికి స్తోత్రం. కూడి వచ్చినందరికి కూడా యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి యొక్క పునరుత్థాన వేళ దేవుని మందిరంలో దేవుని సన్నిధానంలో కూడి కుటుంబాలుగా దేవుని ఆరాధించడానికి ఆయన మనకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తుంటున్నారు. అందరూ బాగున్నారనుకుంటారు. మరి ఈ కరోనా ప్రబలుతుంటున్న సమయంలో దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి మనందరికీ ఇచ్చిన ఆరోగ్యము నెమ్మదిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నారు. మరి రేపటి నుంచి దేవాలయాలు, మందిరాలు, మసీదులు అన్నిటిలో ఆరాధనలు, ప్రార్థనలు జరుపుకోవడానికి ప్రభుత్వం వారు సానుకూలంగా స్పందించారు. అంటే మనకు 14వ తారీఖు నుంచి ఆరాధన ప్రారంభమవుతుంది. సంతోషకరమైన వార్త. మరి దాని గురించిన కొన్ని వివరాలు ధ్యానము అయిన తర్వాత, దేవుని వాక్యం ధ్యానించిన తర్వాత సూచనలు ఉన్నాయి. వాటిని చెప్తాను. అందరూ జాగ్రత్తగా వాటిని విని పాటించాలి. అలాగే ఇంకొక మనవి ఏంటంటే, మీరు మీ స్నేహితులు, మీ ప్రాంతంలో ఉంటున్న వారు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ యొక్క సందేశాన్ని చూడని వాళ్ళకు కూడా మీరు నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో పాటించాల్సింది వాటి గురించి కూడా మీరు తెలియజేయాలని మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను. మరి ఈ సమయంలో మరి మీరు అందరూ కూడా మీ సిస్టమ్ ముందర, మీ టెలిఫోన్లు, స్మార్ట్ ఫోన్ల ముందర కూడి దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధంగా ఉంటున్నారని విశ్వసిస్తూ ఉంటున్నాను. మరి మనమందరము తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో మనం ఈ కూడికను ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మహాకాశములు పట్టజాల ఆశ్చర్యకరుడా, మా రక్షణకర్త, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము. మా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. మీ సన్నిధానంలో మేమందరము గడిపే అవకాశాన్ని మాకు ఈ రీతిగా అనుగ్రహించారు. ఇలాంటి అవకాశం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే మాకు ఇచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. మరి ముఖ్యంగా గత 2.5 మాసాలుగా ప్రభా మేము ఆరాధన మందిరములో ఆరాధించుకోవడానికి అవకాశం లేకుండా గృహాలలోనే మేము ఆరాధించుకుంటున్నాము. అయితే ఈ రీతిగా ఈ టెక్నాలజీని బట్టి దేవుని వాక్యాన్ని వినడానికి మీరు చూపిన కృపను బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. మరి ప్రభుత్వం వారు ఇచ్చిన సడలింపులను బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. మరి ఈ టెక్నాలజీలో ఆన్లైన్ ఆరాధనలో ఇది చివరి దినమైంటుండగా వచ్చే వారం నుంచి మేము మందిరంలో ఆరాధించుకోవడానికి మీరు అవకాశం కల్పించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ మా ఆరోగ్యాన్ని మేము సంరక్షించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మీ రెక్కల చాటున కలిగిన ఆశ్రయంతో ముందుకు సాగే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఈ సమయంలో ప్రత్యేకంగా విత్తబడే వాక్యాన్ని మా హృదయాలలో పదిలపరచమని వేడుకుంటున్నాము. ప్రభువా నైనా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. ఎందుకంటే మీవి జీవము కలిగిన వాక్కులు, జీవవాక్కులతో మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాము. అలాగే వ్యక్తిగతంగా నన్ను కూడా ప్రభా మీ సిలువ చాటున మరుగుపరిచి శ్రేష్టమైన మీ మాటలు వినిపించడానికి నన్ను వాడుకోమని వేడుకుంటూ, మేము ఇక్కడ ఉంటున్న మా అందరి నోటి మాటలు, హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారయోగ్యంగా మలచమని, మీరే మహిమ పొందమని, విద్యుత్ శక్తి వలననో, వాతావరణ పరిస్థితుల వలననో, ధ్వని కాలుష్యం వలననో ఏ విధమైన ఆటంకాలు గాని ఇబ్బందులు గాని కలుగకుండా తండ్రి ఈ సమయం అంతా కూడా మీ అధ్యక్షతన మీ నామ ఘనత కొరకు మా ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా అనుగ్రహించి సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపించమని ఘనత, మహిమ, ప్రభావాన్ని మీకు ఆపాదిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును అడుగుతూ ఉంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి
లేకపోతే ఇప్పటి వరకు మనము ఈ రీతిగా ఆరాధించుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు ధ్యానం కొరకు మార్కు సువార్తలోని కొన్ని మాటలు చదువుకుందాం. మార్కు సువార్త, గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్, 7th chapter, verses commencing from 31 till 34. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు 7వ అధ్యాయము 31వ వచనము నుంచి 34వ వచనము వరకు చదువుకుందాము. మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనము నుంచి 34. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెక్కపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రము నద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివానిని ఒకరిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫత్తా అని వారితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎఫత్తా, ఎఫత్తా అన్న మాటకు అర్థము తెరవబడు అని అర్థమని బైబిల్ చెబుతూ ఉంటున్నది. తెరవబడుట. ఈ రోజులలో దేవుడు మన చెవులను తెరుచునుగాక, మన నాలుక నరములను సడలింపజేసి మన మనోనేత్రములు తెరవబడునుగాక. ఎందుకంటే ఈ సంఘటనలోని ప్రత్యేకత మనము చూస్తే ఆ వ్యక్తిని బాగు చేయడానికి ఆయన వారిని ఆ గుంపులో నుండి, జన సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి అని రాస్తూ ఉంటున్నారు. అంటే ఏకాంతమునకు తోడుకొని పోయాడు అంటే యేసుక్రీస్తు వ్యక్తిగతంగా మనకు ప్రభువై ఉన్నాడు. ఆయన మనకు వ్యక్తిగతంగా ప్రభువై ఉండాలని కోరుతూ ఉంటున్నాడు. ఇది గుంపులో కాదు, మాబులో కాదు. మేమందరం ఆ గుంపులో ఉన్నాం కాబట్టి మేము దానికి సంబంధించిన వాళ్ళమని కాదు. యేసుక్రీస్తు నీకు వ్యక్తిగతంగా నీకు ప్రభువై ఉన్నాడా? ఆయన వ్యక్తిగతంగా నీకు ప్రభువై ఉండాలని కోరుకుంటూ ఉంటున్నాడు. ఇక్కడ తెరవబడి అని చెప్తూ ఉంటున్న మాటలు మనము ఈ దెక్కపోలి ప్రాంతాన్ని గురించి చూసినట్లయితే ఈ మార్కు సువార్తలోనే ఒకసారి యేసు ప్రభువారు ఈ దెక్కపోలి ప్రాంతానికి వచ్చాడు. ఆయన ఈ దెక్కపోలి ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ గలిలయ సముద్రము గెన్నెసరెతు దగ్గర ఆయన వచ్చినప్పుడు ఏం జరిగిందంటే సేనా దయ్యములు పట్టిన వ్యక్తిని ఆయన బాగు చేశాడు. సేనా దయ్యములు బాగు చేయబడిన వెంటనే ఆ గ్రామస్తులందరూ ఏం చేశారు? మీకు బాగా తెలుసు అనుకుంటాను, తెలియకపోతే తెలియని వారు వినండి. ఆ గ్రామస్తులందరూ కూడా యేసు ప్రభువును ఇక మా గ్రామంలోకి నువ్వు రావద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఆయనను పంపించేశారు. ఇవి 5, 6, 7 వచనాలు అధ్యాయాలు మీరు చదివితే మీకు బాగా తెలుసు. 6వ అధ్యాయం చదివినట్లయితే ఆయన ఆ వ్యక్తిని బాగు చేయబడము, అతను మంచిగా బట్టలు ధరించి కూర్చొని ఉండడం చూసి, మామూలుగా అయితే ఆ వ్యక్తి బాగుపడ్డాడు అని చెప్పి అందరూ ఆయనను సంతోషించి ఆహ్వానించాలి. కానీ ఆయన స్వస్థత పొందినా కూడా ప్రజలందరూ ఆయనను తరిమివేశారు. ఆయన దూర ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు స్వస్థత పొందిన వ్యక్తి కూడా, ప్రభా నేను ఇక్కడ ఉండను, నేను నీతో పాటు వస్తానంటే ప్రభువారు అన్నారు, లేదు లేదు నీవు ఇక్కడ ఉండాలి అని అతన్ని తన స్వగ్రామంలో వదిలిపెట్టి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడండి? ఇప్పుడు ఇతడు స్వస్థత పొందాడు.
ఇతడు విడుదల పొందాడు. తన మనోనేత్రాలు తెరవబడడం వల్ల యేసుక్రీస్తును చూశాడు. తన నాలుక నరాలు సడలించబడడం వల్ల యేసుక్రీస్తు గురించిన సువార్త ప్రకటించాడు. ఆయన స్వార్థ ప్రకటించి స్వస్థత పొందిన వ్యక్తి అందరికీ తనకి ఏం జరిగింది అని చెప్తూ ఉంటున్నప్పుడు అందరూ కూడా వినటం వలన విశ్వాసం కలిగింది. అంటే వాళ్ళ చెవులు తెరిచారు. మళ్ళీ ఈ 6వ అధ్యాయము 53వ వచనం నుంచి చదివినట్లయితే యేసు ప్రభువారు మళ్ళీ గెన్నెసరస్సు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు గుర్తుపట్టి ఆయన దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టారు. లాస్ట్ టైం ఆయనను చూసినప్పుడు ఏం చేశారు? ఆయనను తరిమి వేసిన వారు ఇప్పుడు ఆయనను గుర్తుపట్టి ఏం చేయాలి? లాస్ట్ టైం వచ్చి మా 2000 పందులను చంపిన వాడు ఈయనే కదా అని చెప్పి మళ్ళీ తరిమి వేయాలి. కానీ ఈసారి వాళ్ళు తరిమలేం లేదు. ఏం చేస్తున్నారంటే ఆ ప్రదేశమందంతటా పరిగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటుకు రోగులను మంచము మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టి గ్రామములోను పట్టణములలోను పల్లెటూళ్లలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టమని ఆయనను వేడుకొంచుండేది. ఒకప్పుడు ఆయనను వ్యతిరేకించిన ఈ ప్రాంతం డెకపోలి అంటే 10 పట్టణాలు కలిగిన ప్రాంతం, ఆ ప్రావిన్స్, ఆ డెకపోలి ప్రాంతం 10 పట్టణాలు కలిగిన ఆ ప్రావిన్స్ లో స్వస్థత పొందిన వ్యక్తి క్రీస్తును ప్రకటించడం బట్టి జరిగిన అద్భుతం ఏంటంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు రక్షణ పొందావు, నువ్వు స్వస్థత పొందావు, నీకు విడుదల కలిగింది, నీవు బంధనాల నుంచి, అపవాది బంధనాల నుంచి, పాప శాప బంధనాల నుంచి విడుదల పొందుకున్న క్రైస్తవుడివి. సమాజం అయితే యేసుక్రీస్తును వ్యతిరేకిస్తున్నది. సమాజం యేసుక్రీస్తును అంగీకరించడం లేదు. ఆయనను వెళ్ళిపో అంటున్నారు. కానీ సమాజంలో ఉంటున్న నీవు నీ మార్పు జీవితాన్ని బట్టి, నీలో కలిగిన మార్పును నువ్వు ప్రకటించడం ద్వారా, నీలో కలిగిన మార్పును నీవు చూపించడం వల్ల ఈ పట్టణాల్లో జరిగిన మార్పు నీవు ఉంటున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో జరగాలి. అప్పుడే నీ విడుదలకు ఒక అర్థము, పరమార్థము ఉంటుందని గ్రహించు. ప్రభు ఎఫెక్తా అని చెప్పినప్పుడు తెరవబడాలి. అతని చెవులలో వేళ్లు పెట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి, ఎఫెక్తా, ప్రభు మన కన్నులను ముట్టి ఉంటున్నాడు. అప్పుడు మనం ఆయనను చూస్తుంటున్నాం అనుకుంటున్నాం. నిజంగా ఆయన మనల్ని ముట్టాడా? ఒకవేళ ఇంకా మూయబడి ఉన్నట్లయితే ప్రభు మన కన్నులను ముట్టి ఎఫెక్తా అని చెప్పనివ్వండి. అప్పుడు ఆయనను తనివి తీరా చూడవచ్చు, ముఖాముఖిగా దర్శించగలం. ఆత్మీయ నేత్రాలు తెరవబడి పరలోక దర్శనాన్ని మనము చూడగలం. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, సెకండ్ లెటర్ టు కొరింథియన్స్ 4th చాప్టర్ 4th వర్స్, నేడు అనేకుల నేత్రములకు యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలుగజేస్తూ ఉంటున్నాడు. అలాగే 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనము చూసినట్లయితే, చీకటి కన్నులకు గుడ్డుతనము కలుగజేసని కనుక వారెక్కడికి పోతున్నారో వారికి తెలియదు. చీకటి గుడ్డితనము కలుగజేస్తూ ఉంటున్నది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆదాము హవ్వలను అపవాది వచ్చి, మీరు ఈ పళ్ళు తింటే మీ నేత్రాలు తెరవబడతాయి అని చెప్పారు. కానీ వాళ్ళ నేత్రాలు ఏమాత్రం తెరవబడ్డాయో కానీ వాళ్ళు ఆత్మీయంగా గుడ్డివారైపోయారు. అందుకనే
వాళ్ళు దేవుణ్ణి చూడలేక చెట్ల చాటున దాక్కొని వెళ్ళిపోయారు. ఒక జరిగిన సంఘటన సాధు సుందర్ సింగ్ గారి పుస్తకంలో రాయబడినది. హిమాలయాలలో ఒక సాధు, అతను వెలుగును ద్వేషించి, ఈ లోకాన్ని నేను చూడను అని వెలుగుని ద్వేషించి ఒక గుహలో, చీకటి గుహలో వెళ్ళిపోయాడంట. అతడు చీకటి గుహలో కూర్చొని అక్కడే తపస్సు చేసుకుంటూ ఉంటుంటే చాలా రోజులకు ఆ చీకటిలో ఉండి 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 అతనికి గుడ్డితనం వచ్చేసింది. బయటికి రాలేదు, ఏం కనపడిన పరిస్థితి. కానీ ఆ వ్యక్తిని సాధు సుందర్ సింగ్ సంధించి వెలుగు దేవుడైన యేసుక్రీస్తు, నేనే లోకానికి వెలుగు అన్న యేసుక్రీస్తు గురించి చెప్పి అతని వెలుపలికి తెచ్చి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ అతని నేత్రాలు తెరవబడ్డాయి. ఆయన వెలుగైన యేసుక్రీస్తుని అంగీకరించి వెలుగును ప్రేమించడము ప్రారంభించాడు. అందుకనే యోహాను సువార్త, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 12th chapter 35th verse, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్, యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనమును చూచినట్లయితే, చీకటి మిమ్ములను కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగులో నడవండి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడో ఎరుగడు అని రాయబడి ఉంటున్నది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మన కనులు తెరవబడి మనము ముందుకు సాగాలి. భక్తుడు ప్రార్థన చేస్తుంటున్నాడు దావీదు, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు అని చెప్పంటున్నాడు. మరి ఏ ఏ విషయాలలో మన కన్నులు తెరవబడాలి చూద్దాం. దేవుని తీర్ప, ఒకవేళ దేవుని తీర్పు అయితే ఎఫ్తా, కన్నులు తెరవబడును గాక. సంఖ్యాకాండము, బుక్ ఆఫ్ నంబర్స్ 22nd chapter 31st verse. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31వ వచనములో బిలాము గురించిన మాటలు ఉన్నాయి. బాలాకు ఇశ్రాయేలీయులను శపించడానికి బిలాము ప్రవక్తను ఆయన వద్దు అన్నా కూడా, నేను చెయ్యను అన్నా కూడా ఆయనను బలవంతపు పెట్టి ఇశ్రాయేలీయులను శపించడానికి ఒప్పించాడు. ఇశ్రాయేలీయులను శపించడానికి బిలామును ఒప్పించినప్పుడు బిలాము ఏం చేశాడంటే, వాళ్ళని శపించడానికి బయలుదేరి వెళ్ళాడు. తన గాడిదను కట్టుకొని గాడిదనెక్కి బయలుదేరి వెళ్తూ ఉంటున్నాడు. గాడిదనెక్కి వెళుతూ ఉంటుంటే ఆయన ఒక వెళ్తూ మార్గంలో సన్న సందుగుండా వెళ్ళవలసి వచ్చిందంట. అటు ఇటు గోడలు ఉన్నాయి, చిన్న సందు, వెనదిరగడానికి లేదు, 1 way ట్రాఫిక్. ఈ సందులో వెళ్తూ ఉంటున్నప్పుడు సడన్ గా గాడిద ఆగిపోయింది. గాడిద ఆగిపోతే ఈ గాడిద ఎందుకు ఆగింది అని చెప్పి పైన కూర్చున్న గాడిద కింద గాడిదను కొట్టాడంట. సారీ, బిలాం ఏం చేస్తున్నాడండి, గాడిదను కొడుతున్నాడు. ముందుకు పో అని చెప్పి కొడుతుంటున్నప్పుడు దేవుడు ఆ గాడిదకు మాటలు ఇచ్చాడని బైబిల్ గ్రంథము చెప్తుంటున్నది. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31వ వచనము. నంబర్స్ 22nd chapter 31st verse. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచని కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేశాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, గాడిద నేత్రాలు తెరిచిన దేవుడు,
గాడిద నాలుకను సడలింపజేసి గాడిదతో మాట్లాడించిన దేవుడు, దేవుని మాటలు వినకుండా దేవునికి వ్యతిరేకంగా బాలాకుతో బేరం కుదుర్చుకొని అతను వెళుతూ వచ్చినప్పుడు, ప్రేమ దేవుని బిడ్డలారా, నీవు నీ మార్గంలో దేవునికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంచినప్పుడు నీ కన్నులు తెరవబడాలి. ఈ రోజుల్లో అనేకులు తమ లోపాలను గ్రహించకుండా గుడ్డివారై ఉంటున్నారు. బిలాములో ఉంటున్న లోపము, తను అమ్ముడుపోయాడు, దేవుని బిడ్డల్ని వారిని శపించాలని వెళ్తున్నాడు. గాడిద ఆగిపోయిందని చెప్పి నా ప్రయాణానికి ఆటంకం కలిగిస్తావా అని చెప్పి ఆ గాడిదను కొడుతూ ఉంటున్నాడు. ఆయనలో ఉంటున్న లోపాన్ని గ్రహించడం లేదు. ఎందుకు నాకు పురోభివృద్ధి కలగడం లేదు, నాకెందుకు అభివృద్ధి రావడం లేదు, నాకెందుకు నేను చేస్తున్న పనులలో ఏ విధమైన మంచి రిజల్ట్ రావడం లేదు, నీవు దేవునికి వ్యతిరేకంగా అంటుంటున్నావేమో. చాలా మంది ఈ లోకరీతిగా సామెతలు చెప్తూ ఉంటారు. గొడ్డొచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అని కదా. చాలా మంది వాళ్ళ ఫెయిల్యూర్స్ కి కారణం, ఇదిగో డాలీ పుట్టినప్పటి నుంచి నాకన్నీ అంటే ఒకరి మీద నెట్టేయడం. నాకు ఆడపిల్ల పుట్టింది, అప్పటి నుంచి నా వ్యాపారం ముందుకు సాగడం లేదండి. ఇదిగో నేను పలానా ఇంట్లో చేరాను, ఈ ఇల్లు నాకు అచ్చి రాలేదండి. ఇదిగో నేను ఆ వాహనం కొన్నాను, ఆ వాహనం కొన్నప్పటి నుంచి అన్ని ఖర్చులేనండి. వాహనములేముంది, గర్భఫలం దేవుడిచ్చే బహుమానము. దేవుడిచ్చే బహుమానాన్ని నువ్వు వ్యతిరేకంగా చూస్తున్నావంటే నిన్నేమనాలి? నీ పిల్లలు దేవుడిచ్చిన బహుమానం. భార్య గృహమును విత్తమును పిత్రార్జితముగా ఉంటుంది, కానీ గుణవతి అయిన భార్య యెహోవా యొక్క దానం. నీకు భార్య ఇచ్చాడంటే దేవుడు ఆయన నీకు దానం ఇచ్చాడు. ఏమండి, మనమే ఒకరికి ఒక దానం చేయాలంటే కుళ్ళిపోయింది ఇయ్యం కదా మనుషులమైన మనము. అలాంటిది దేవుడు నీకు చెడ్డదే భార్యగా నీకు ఇస్తాడా? పిల్లలు వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇది చేయడం లేదంటే వాళ్ళని దేవుడు నీకు ఇచ్చాడా? తప్పు. నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. దేవుని తీర్పును గ్రహించు. నీ గాడిద ముందుకు పోవడం లేదంటే దేవుడి దూత నీ మార్గంలో అడ్డం నిలబడి ఉన్నాడని గ్రహించు. నేను దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నానని గ్రహించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే బిలాము నేత్రాలు తెరవబడ్డాయో అతడు తెరిచినప్పుడు తనను తాను తగ్గించుకొని ప్రభుకు అప్పగించుకున్నాడు. అందుకనే సంఖ్యాకాండం 24వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు చదివినట్లయితే ఏమని రాస్తున్నాడంటే, కన్నులు తెరవబడిన వానికి వచ్చిన దేవోక్తి. ముందు కన్నులు మూసుకుపోయి ఉన్నాడు. ఇప్పుడు బిలాము ఎలాంటి వ్యక్తి అండి? కన్నులు తెరవబడిన వానికి వచ్చిన దేవోక్తి. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. నువ్వు ఇంకా ఇలాంటి విషయాలలో ఉన్నట్లయితే, ప్రభువా నా నేత్రములను తెరవు అని ప్రార్థించు. ఎప్పుడైతే నువ్వు నా ప్రభువా నా నేత్రాలు తెరువు అని ప్రార్థన చేస్తావో, నీ ముందర దూసిన ఖడ్గముతో నిలవబడి ఉన్న దేవదూతను
కాదు, కానీ కల్వరి శిలువలో నీ కొరకు రక్తం కార్చిన ప్రేమ కలిగిన క్రీస్తును చూస్తాను. నేను ఇంతగా నిన్ను ప్రేమిస్తుంటున్నానని చేతులు చాచి ప్రేమమయుడైన ఆయనను చూస్తావు. దేవుని యొక్క తీర్ప ఎఫతా, కళ్ళు తెరవబడనుగాక. అవసరతలు ఉన్నాయా? అక్కర్లు ఉన్నాయా? ఎఫతా, కన్నులు తెరవబడునుగాక. ఆదికాండము 21వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెనసిస్ 21st chapter 19th verse. దేవుడు హాగరు యొక్క కన్నులు తెరిచెను. దేవుడు హాగరు యొక్క కన్నులు తెరిచెను. అబ్రహాం యొక్క ఉపపత్ని హాగరు ఇష్మాయేలు పుట్టిన తర్వాత ఆమె ఇంటి నుంచి తరిమివేయబడింది. ఆమెకు ఎడారిలో దారి ఖర్చులకు దొరికింది ఎంత ఏంటంటే కొంచెము అప్పము, ఒక తిత్తిలో, ఒక చిన్న తిత్తిలో నీరు మాత్రమే. చిన్న పిల్లవాడిని పెట్టుకొని ఆ నీటి తిత్తితో కొద్దిపాటి అప్పముతో బయలుదేరిన ఆమె త్వరగా నీళ్లు అయిపోయాయి. ఆమె పిల్లవాడు ఇష్మాయేల్ దాహముతో అల్లాడుతూ ఉంచున్నాడు. పిల్లవాడు చనిపోయే స్థితికి వచ్చాడు. అతని మరణం చూడలేని హాగరు అతని నుంచి దూరంగా వెళ్లి కన్నీటితో కేకలు వేస్తూ ఉంటున్నది, రోధిస్తూ ఉంటున్నది తల్లిగా. తన కళ్ళ ముందే తన కుమారుడు నీళ్లు లేక చనిపోతాడేమో అని. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక అద్భుతం చేస్తూ ఉంటున్నాడు. ఏంటంటే ఆమె కన్నులు తెరుస్తూ ఉంటున్నాడు. ఎఫతా, దేవుడు పరలోకము నుంచి ఎఫతా అని అన్నప్పుడు ఆమె కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరవబడినప్పుడు దగ్గరనే ఒక ఊటను కనుగొని పిల్లవాని దాహము తీర్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు విశ్వాసుల యొక్క స్థితి అలాగే ఉంది. మనం ఏం చేస్తుంటున్నామంటే మనకు అవసరతలు, అక్కర్లు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటున్నాము? అయ్యో అని రోధిస్తూ ఉంటున్నాము. ఎందుకంటే మన కళ్ళు తెరవబడలేదు. ఆత్మీయ నేత్రాలతో చూడాలి. దేవుని వాక్యం ఏమని చెప్తుందండి? నిన్ను ఆయన చంపేంతగా శోధించడు కదా. నిన్ను శోధిస్తూ ఉంటున్నాడంటే సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప ఇంకొక శోధన నీకు కలగదు. శోధనలో నువ్వు చనిపోయేంతగా నిన్ను శోధించడు. అదే సమయంలో శోధనలో తప్పించుకునే మార్గం కూడా ఉంటుంది. ఇది నువ్వు గ్రహించాలి. మనం వాక్యాలు చెప్పమంటే చక్కగా టక చెప్పేస్తాం. కానీ అదే కష్టం వచ్చిందనుకోండి, అదే అవసరత వచ్చిందనుకోండి, ఆ సమయంలో కూర్చొని ఓ ప్రభువా నాకెందుకు ఈ కష్టం ఎందుకు, అయ్యో నీ కళ్ళు తెరి చూడు, పక్కనే ఉంది. తప్పించుకునే మార్గము ఉంది.
నీటి బుగ్గని పక్కనే ఉంది. లేదు. హాగర్ నన్ను ఏం లాభం లేదండి, విశ్వాసం నన్ను ఏమి లాభం. ఈ తరమే అట్లా ఉంది కదా. మీ ఇళ్లలో మీ పిల్లలు ఎలాగుంటారండి కదా. అమ్మ అంటుంది, అదిగో పలాని దగ్గర పలాని ఆ షెల్ఫ్ లో పలాని పుస్తకం ఉంది తీసుకురా అని చెప్పంటే ఎక్కడా అంటారు. వాళ్ళ షెల్ఫ్ ఏంటంటే పోయి చూసి, ఇప్పుడు అమ్మ వచ్చి ఇదిగో అని చెప్పి చూపించాలి. ఆ చూపించే అమ్మ ఆమె తీసుకోలేదా? వెతకరు, వెతికే ఓపిక లేదు. ఎక్కడ అంటే ఇప్పుడు అక్కడ కూర్చొని అదిగో కుడి వైపున మూడో పుస్తకం అట్టపై పక్కన ఉంటున్నది అని చెప్పి ఇన్ని చెబితే అప్పుడు కూడా చేస్తారో వాళ్ళకి కనిపిస్తుందో కనిపించదో తెలియదు. ఈ తరం పిల్లలకు జనరేషన్ గ్యాప్ అన్న పొర కమ్ముకొని ఉంటుంది. వాళ్ళకేం తెలుసని, కాబట్టి వాళ్ళకి కనిపించదు. విశ్వాసులకు నేనే భక్తి పరులను, నేనే భక్తి పరుణ్ణి అన్న పొర ఉంటుంది. ఆ పొర కమ్ముకుపోయి దేవుడు ఏర్పాటు చేసిన ఆ విడుదలను, దేవుడు ఏర్పాటు చేసిన ఆ సహాయాన్ని, దేవుడు నీకు అక్కడ పెట్టిన తప్పించుకునే మార్గాన్ని చూడకుండా ప్రభువా 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 అని గోజాడుతూ, హాగరు కళ్ళు మూసుకుపోయాయి. కుమారుని పిల్లవాడి మీద ఉంటున్న ప్రేమ, ఆ పిల్లవాడి మీద ఉంటున్న ప్రేమను బట్టి ఆమె కళ్ళు మూసుకొని పోయి దేవుని సన్నిధానంలో రోధించినప్పుడు దేవుడు ఆ ఊట దగ్గరనే ఒక ఊటను కనుగొని పిల్లవానికి దాహము తీర్చెను అని రాయబడి ఉన్నది. దేవుని యొక్క ప్రసన్నత సమీపంగానే ఉన్నది. ఆయన సహాయము, అద్భుతము మన అందుబాటులోనే ఉన్నది. అది మన కన్నులకు కనబడలేదు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఓ భవిష్యత్తు ఎలాగుంటుందో, పిల్లల పరిస్థితి ఏమవుతుందో కలవరపడుతూ ఉంటున్నావా? భయపడవద్దు. ఆయన నీటి బుగ్గలను ఏర్పాటు చేసి నీ యొక్క అవసరతలు తీర్చేవాడై ఉంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, హాగరు కన్నులు తెరిచినప్పుడు ఆమె దేవునికి ఒక పేరు పెట్టింది. నీవు నన్ను చూస్తున్నావు, చూచుచున్న దేవుడవు అని పేరు పెట్టింది. మనము ఆయనకు మా నేత్రాలు తెరిచే దేవుడవు అని పేరు పెట్టుకున్నాం. ఆత్మీయ నేత్రాలు తెరబెట్టి ఆయన అంటున్న మాటలు ఇర్మియా గ్రంథములో 33వ అధ్యాయం 3వ వచనములో, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢార్థమైన సంగతులను నీకు తెలియచేస్తాను. ఆయన గూఢార్థమైన సంగతులను తెలుసుకోలేకుండా మనము మన పిల్లల భవిష్యత్తు ఎలా, మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులలో ఈ కరోనా ఎప్పటికి పోతుందో తెలియదు. ఎందుకంటే దానికి ఇంతవరకు వ్యాక్సిన్ కనుగొనబడలేదు. వ్యాక్సిన్ కనుగొనాలి, దాన్ని టెస్ట్ పరీక్షలు చేయాలి, మనుషుల మీద ప్రయోగాలు చేయాలి, అందరికి అందుబాటులో రావాలి. వచ్చేంత వరకు మనం ఈ కరోనాతోనే జీవించాల్సిన పరిస్థితుల్లో భయం కదా, ఆందోళన. ఎలా మా పిల్లలు రేపు బయటికి వెళ్తే ఎలాగో, ఏమవుతారో, ఎక్కడ పోయి ఏమవుతుందో భయం. అయితే ఆయన
నీ చుట్టూ ఉండే దేవుడని గ్రహించు. యోబు గ్రంథంలో చెప్పబడిన మాట, యోబు అపవాదితో అంటున్నాడు, అపవాది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను భూలోకమంతా తిరిగి వచ్చాను. అయితే భూలోకంలో భూమి మీద యోబు అనే నా భక్తుడున్నాడు, నువ్వు చూసావా అంటే అపవాది అంటున్నాడు, ఏం చూడమయ్యా, ఆయన గొప్ప భక్తుడు అంటున్నావు, ఎక్కడి నుంచి భక్తుడయ్యాడు? నీవు ఆయన చుట్టూ, ఆయన కలిగిన వాళ్ళ చుట్టూ, ఆయనకు కలిగిన సమస్తము చుట్టూ ఒక కంచె వేసి ఉన్నావు కాబట్టి ఆయన భక్తుడయ్యాడు, ఊరికనే భక్తుడయ్యాడు అన్నాడు. అంటే నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీ చుట్టూ మాత్రమే కాదు, నీకు కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసి కాపాడే దేవుడని గ్రహించు. ఆయన నీకు ఇచ్చాడు, ఇచ్చిన దాని చుట్టూ ఆయన కంచె ఉంది. భయం ఎందుకు? కాపాడే దేవుడు ఆయన, చూసే దేవుడు ఆయన. యోబుకు శ్రమలు ఊరికనే కలగల, యోబు ఆస్తిపాస్తులు ఊరికనే నష్టపోలా, యోబు యొక్క పిల్లలు ఊరికనే చనిపోలా. దేవుడు ఆ కంచె తీసివేసినప్పుడు మాత్రమే అది జరిగింది. కాబట్టి నీ చుట్టూ, నీకు కలిగిన దాని చుట్టూ ఆయన కంచె వేసి ఉంటున్నాడు. ఎఫతా, ఆత్మీయంగా నేత్రాలు తెరిచి దాన్ని చూసి దేవుని మహిమపరుస్తూ దేవుని సన్నిధానంలో జీవిద్దాం. మూడవదిగా, నీ జీవితంలో పోరాటాలు కలగవచ్చు. నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో పోరాటాలు, నీ ఆత్మీయ జీవితంలో పోరాటం. ఇది చేయొచ్చా, చేయకూడదా? అపవాది నిన్ను బలహీనపరుస్తుంటున్నప్పుడు నువ్వు విశ్వాసంలో కొనసాగాలన్న పోరాటం. నువ్వు అనుకుంటున్నావు ఈ పోరాటంలో, నేను ముందుకు పోతుంటున్నాను, అపవాది నాకంటే బలవంతుడిగా ఉంటున్నాడని. అయితే ఈ పోరాటములో విషయానికి వచ్చినప్పుడు 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం, రెండవ రాజుల గ్రంథము, బుక్ ఆఫ్ 2 Kings 6th chapter 17th verse. ఎలీషా, సిరియా రాజు ఎలీషాని రమ్మన్నప్పుడు ఎలీషా రాలేదు కాబట్టి సిరియా రాజుకు కోపం వచ్చి ఆయన ఇనుప రథాలతో ఎలీషా ఉన్న పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా ఒక ప్రవక్త మీదకి తన ఇనుప రథాలతో సైన్యముతో వెళ్ళినప్పుడు ఎలీషా దగ్గర పని చేస్తుంటున్నవాడు, అతని పనివాడు, మీకు అందరికీ తెలుసు ఆయన పేరేంటో. ఏం పేరండి? ఏం పేరు తెలుసా? కుష్టు వ్యాధి వచ్చింది, గెహజీ. ఈ అగ్నిరథాలను చూసి గెహజీ భయపడ్డాడంట. భయపడి పరిగెత్తుకుంటా వచ్చి లోపల ప్రార్థన చేసుకుంటున్న గురువు దగ్గరికి వచ్చి, గురువు గారు లేయండి, మీరు ఎట్లా నెమ్మదిగా ప్రార్థన చేసుకుంటున్నారు? అక్కడ చూస్తే సిరియా రాజు తన ఇనుప రథాలతో వచ్చేసాడు, ఆయన చుట్టుముడుతున్నాడు, మన పరిస్థితి ఏంటి అని చెప్పి అంటున్నప్పుడు 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనములో ఎలీషా ఒక ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే, దేవా యెహోవా, వీడు చూసే రీతిగా దయచేసి వీని కళ్ళు తెరువమని ప్రార్థన చేసినప్పుడు యెహోవా ఎఫతా అన్నాడు. ఆ పనివాని కళ్ళు తెరవబడ్డాయి. ఆ పనివాని కళ్ళు తెరిచినప్పుడు తెరిచి చూస్తే
ఇనుపరథాలు వస్తున్నాయి, కానీ ఎలీషా ఉన్న కొండ చుట్టూ కూడా దేవుని యొక్క అగ్ని రథాలు, చారియట్స్ ఆఫ్ ఫైర్. దట్ ఈస్ యువర్ స్టేట్. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ స్థితి ఏంటో తెలుసా? నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, నీవు ఆయనను సేవించేవాడివైతే, నీవు ఆయన బిడ్డగా ఉంటున్నట్లయితే, నీ జీవితంలో కలిగే పోరాటాలు, నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నా శత్రువు పెద్దవాడు, నా శత్రువు నా ముందుకు వచ్చేస్తుంటున్నాడు, అపవాది నన్ను బలహీనపరుస్తూ ఉంటున్నాడు. నో, నెవర్. Don't you know you are the apple of his eye? దేవుడు అంటున్నాడు, నేను రోషము కలిగిన దేవుడును. ఎవడైనా నా కనుపాపను ముట్టగలిగినట్లయితే నేను అంత ఈజీగా నా భక్తులను ముట్టగలడు అని చెప్పంటాడు. మన భక్తులు నన్ను నిన్ను ఆ అపవాది ముట్టాలంటే ఒక వ్యక్తి తన కంటి పాపను ముట్టినట్లుగా. అంటే దాని అర్థం అంటే ఏంటంటే, దేవుడు అంత క్విక్గా, హీ విల్ రియాక్ట్ సో క్విక్. If Satan is tempting you, if you are going through a spiritual warfare, don't think you are the person, you are fighting with this devil. No. మనం ఏం చేయాలంటే, పారిపోకుండా యుద్ధరంగంలో నిలబడి ఉండాలండి. We need to stand the ground. You have to stand firmly in the battlefield, because battle belongs to the Lord. సిరియా రాజు వస్తుంటే ఎలీషా లోపల ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎక్కడ? because he knew దేవుని యొక్క అగ్ని రథాలు నీ చుట్టూ, నీకు కలిగిన సమస్తము చుట్టూ ఆయన యొక్క అగ్ని రథాలు ఉంటున్నాయని నీవు గ్రహించినట్లయితే నీ యొక్క ఆత్మీయ యుద్ధంలో నీవు జయం పొందుకోగలవు. లోకానుసారమైన మనుష్య నేత్రాలు శత్రువును చూచి లేదా నీ సమస్యను చూసి, నీకు ముందుంటున్న ఈ యొక్క ఆత్మీయ పోరాటాన్ని చూసి నీవు సహాయం లేకుండా నేనుంటున్నానని భయపడుతుంటున్నావేమో. శరీరానుసారమైన నేత్రాలు కలిగిన వారు శత్రువును సాతానును చూసి భయపడుతుంటున్నారు, కానీ ఆత్మీయ నేత్రములతో చూసిన వారు, ఆత్మీయ నేత్రములతో చూసిన వారు ఎలాగ చూస్తారంటే, ఒక చిన్న ఉదాహరణ. ఇశ్రాయేలు సైన్యం సౌలు రాజు ఉంటున్న సమయంలో ఇశ్రాయేలు సైన్యాల మీదకి ఫిలిస్తీయులందరూ కలిసి అంత సైన్యం మీదకి ఒక్క వ్యక్తిని పంపించారంట. అతని పేరు గొలయాత్. ఈ ఒక్కడు వచ్చి సైన్యం అందరినీ కూడా తిడుతున్నాడు, దూషిస్తున్నాడు. వారిని, వాళ్ళ దేవుణ్ణి, వాళ్ళ ఖాందాన్ని అందరినీ వరుస పెట్టి తిడుతున్నాడు. గమ్మనున్నారు వీళ్ళందరూ భయపడుతున్నారు, దాక్కుంటున్నారు. మనకి వచ్చింది అమ్మో భయం. ఎందుకంటే మోవాడు ఆజానుబాహుడు, అంత పెద్ద వ్యక్తిని మనము జయించగలమా? దావీదు చిన్న పిల్లవాడు, కనీసము యుద్ధ శిరస్త్రాణాలు అవి ధరించడానికి కూడా బలము లేనివాడు. ఎ స్మాల్ బాయ్, ఎ షెపర్డ్ బాయ్. అతడు కర్ర చేత పట్టుకొని పోతే ఏమంటున్నాడు గొలియాత్, ఎరా అబ్బాయి, కర్ర చేత పట్టుకొని వస్తున్నావు, నేనేమన్నా కుక్కను అనుకున్నావా?
అని తన నోటితో తనే చెప్పుకుంటున్నాడండి. దేవుడు పలికించాడు. నీ శత్రువును దేవుడు ఎలా చూస్తుంటున్నాడు? వీధి కుక్కలు ఉంటాయి. వీధి కుక్కలు అక్కడ ఉంటే మనం ఏం చేస్తాము? ఛీ పో కుక్క అంటాం కదా. అమ్మో కుక్క అని చెప్పి భయపడి దాక్కుంటామా? దాక్కుంటున్నామంటే నీకు భయం. ఛీ పో కుక్క అంతే. అది పరిగెడుతుంది, భయపడుతుంది. ఒక చిన్న రాయి తీసుకొని దేవుడు అపవాదిని నీ ముందర అలా చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో కలిగే పోరాటాలు, ద ట్రబుల్స్ అండ్ ట్రయల్స్, దే ఆర్ నాట్ బిగర్ దాన్ యువర్ గాడ్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది గ్రహించినట్లయితే, నీ ఆత్మీయ నేత్రములు తెరవబడినట్లయితే, బుక్ ఆఫ్ ఐజియా 41st చాప్టర్ 14th verse, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనమును చూసినట్లయితే, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడుకుడి అని దేవుడు చెప్తున్నాడు. నేను మీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. నీ విమోచకుడు ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడు. ప్రేమ దేవుని బిడ్డలారా, నీలో కలుగుతూ ఉంచిన ఆరాటం, నీలో కలుగుతూ ఉంచిన తీర్పు, అవసరతలు, పోరాటాలు, వీటన్నిటిలో కూడా ఆయన నీ కన్నులు తెరిచి ఆయన నిన్ను నడిపించే వాడై ఉంటున్నాడు. అలాగే నీ రాబో దినముల విషయంలో కూడా ఆయన నిన్ను హెచ్చరిక చేస్తూ ఉంటున్నప్పుడు కళ్ళు తెరవబడిన వాడవై ఆయన బంధు భయభక్తులు కలిగి జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ కూర్చున్న నీవు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధానంలో ఉంటున్న నీవు, నీ కన్నులు తెరవబడి ఆయన యొక్క మహిమను చూస్తూ ఉంటున్నావా? బైబిల్ గ్రంథంలో చూసిన వ్యక్తులు వాళ్ళ కన్నులు తెరవబడినప్పుడు ఆయన ఏం చేయగలడో వారికి తెలియజేయబడింది. ఇవన్నీ కూడా మనకి ఎందుకు రాయబడి ఉన్నాయంటే, మన వాటిని గ్రహించి మన హృదయాలు, మన ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వారమై దేవుడు వారికి చేసిన సహాయాన్ని బట్టి, ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటున్న దేవుడు కాబట్టి నీకు కూడా ఇలాంటి సమయములలో ఆయన నీ సహాయకుడై ఉంటున్నాడని నీవు ధైర్యంగా విశ్వాసంలో ముందుకు సాగాలని ఆయన ఈ రీతిగా నీకు ఇవి తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈరోజు వింటున్న నీవు ఏ విధమైన బాధతో ఉంటున్నావో నాకైతే తెలియదు, ఎలాంటి అక్కరలో ఉంటున్నావో నాకైతే తెలియదు. జీవితంలో నీవు అభివృద్ధి లేకుండా దేవునికి వ్యతిరేకంగా ఏదో కార్యం చేస్తుంటున్నావు కాబట్టి అభివృద్ధి పొందలేకుండా ముందుకు పోలేకపోతుంటున్నావేమో. నీ దారి కట్టుగా ఉంటున్న దేవదూతను గ్రహించి, నీకు తీర్పు రాబోతున్నదని గ్రహించి, ఇప్పుడే నేడు అన్న దినముండగానే తలలు వంచి ఆయన సన్నిధానంలో కృపను వేడుకొని ఆయనకు వ్యతిరేకంగా ఉంటున్న వాటిని విడిచిపెట్టి కృపను పొందుకో. అదిగో కళ్ళు తెరవబడిన వాడి రాసిన వానికి కనబడిన దేవోక్తి అని చెప్పి కళ్ళు తెరవబడిన వాడిగా జీవించు. నీకు అక్కర్లు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి,
కానీ దాన్ని ఈ అవసరతలు తీర్చబడేది సాధనం నీ పక్కన ఉన్నా కూడా నువ్వు గ్రహించలేకపోతున్నావు. ప్రభువా, నా ఆత్మీయ నేత్రాలు తెరువు నాయన. ఈ ఆకరలు, అవసరతలు, ఈ శ్రమ, ఈ పోరాటము, యుద్ధము, వీటన్నిటిలో నీవు నా పక్కన ఉన్నావని, నా చుట్టూ ఉన్నావని గ్రహించి నేను ఇందులో జయ జీవితం జీవించే కృపను నాకు ఈ ప్రభు అని ప్రార్థించేద్దాం. కృపను పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, కృపా సత్య సంపూర్ణ దయాళుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లించి మీ సన్నిధానానికి వస్తూ ఉంటున్నాము నాయన. ఈ ప్రత్యేకమైన సమయమును బట్టి నీకు స్తోత్రములు. విత్తబడిన వాక్యాన్ని మా హృదయాలను పదిలపరచు ప్రభువా. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ ప్రబలుతూ ఉంటున్నది. ఈ కరోనా నుంచి ఎప్పుడు విడుదల కలుగుతుందో మాకైతే తెలియదు. మా భవిష్యత్తు గురించిన ఆలోచనలు ఎన్నో ఉన్నాయి నాయనా. మా మనోనేత్రాలను తెరిచి మా యొక్క భవిష్యత్తు మీరై ఉంటున్నారని, మీ కాపుదల సంరక్షణ మాకు కలిగిన సమస్తము చుట్టూ మీ రక్త కంచె ఉంచి మమ్మల్ని కాపాడుతుంటున్నారని గ్రహించి సంతోషంగా పరిస్థితులు ఏవైనా కూడా మిమ్మల్ని ఆశ్రయించి ముందుకు సాగే కృపను మాకైనా గ్రహించి నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు దివ్యనామం నడుపుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు, రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యన సహవాసము, సన్నిధాన ప్రసన్నత కూడుగుతున్న మనకును సకల భక్తులకు సదాకాలం తోడైండి కాపాడుగాక. ఆమేన్. ఒక్క నిమిషం అండి. కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను. రేపు 14వ తారీఖు అంటే వచ్చే వారం ఆదివారం నుంచి ఆలయాలు తెరవబడుతూ ఉంటున్నాయి. దేవుని సండే వర్షిప్ కూడా జరుగుతుంది. కాబట్టి చర్చికి వచ్చేవాడు అందరూ కూడా కొన్ని విషయాలు గ్రహించాలని కోరుతూ ఉంటున్నాను. ఇది సంఘ పెద్దలు అందరూ కలిసి గవర్నమెంట్ వారు ఇచ్చిన సూచనల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకోబడింది. ఇవన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. ప్రస్తుతానికి 2 ఆరాధనలు జరిపించాలనుకుంటున్నాము. ప్రస్తుతానికి 2 ఆరాధనలు వచ్చే ఆదివారం నుంచి 2 ఆరాధనలు జరుగుతాయి. ఒకటి 9 గంటల నుంచి 11 గంటల వరకు. మొదటి ఆరాధన 9 నుంచి 11 గంటల వరకు. అలాగే రెండవ ఆరాధన 11:30 నుంచి 1 గంట వరకు ఈ ఆరాధన, రెండవ ఆరాధన జరుగుతుంది. ఈ నందినగరు, ఈ చుట్టుపక్కల దగ్గర ఉంటున్న వారందరూ కూడా మొదటి ఆరాధనకు వస్తే చక్కగా ఉంటుందని ఒక ఆలోచన. ఎందుకంటే ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ ఏర్పాటు ప్రకారంగా ఇక్కడ కూర్చునే ఏర్పాట్లు, చర్చిలో కూర్చోవడానికి దూరంగా కుర్చీలు వేయబడతాయి. అందుకని కొద్దిమంది మాత్రమే పడతారు. దయచేసి గమనించండి. సోషల్ డిస్టెన్సింగ్ ఉంటుంది, ఫిజికల్ డిస్టెన్సింగ్ ఉంటుంది. కాబట్టి ఎంతమంది అయితే చర్చిలోకి పట్టగలరో, ఎంతమంది అయితే కుర్చీలలో దూరంగా కూర్చోగలరో అంతమందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే 2 ఆరాధనలు చేస్తుంటున్నాము. అందుకని ఈ ప్రాంతం దగ్గర ఉంటున్న వారందరూ కూడా మొదటి ఆరాధనకు వస్తే, దూర ప్రాంతాల వాళ్ళు 2వ ఆరాధనకు వచ్చి దేవుణ్ణి ఆరాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గమనించండి. మొదటి ఆరాధన 9 గంటల నుంచి 11, రెండవ ఆరాధన 11:30 నుంచి 1 గంట వరకు ఉంటుంది. ఇకపోతే చర్చికి వచ్చేవారు వారు పాటించాల్సిన ముఖ్య అంశాలు ఏంటంటే, చర్చికి వస్తున్నప్పుడు మీరు తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలి. ఎవరైతే మాస్క్ లేకుండా వస్తారో వాళ్ళు చర్చి అక్కడ బయట నుంచే ఇంట్లోకి వెళ్ళిపోవాలి. కాబట్టి గమనించండి, తప్పనిసరిగా మీరు మాస్క్ ధరించి రావాలి. చర్చిలో నీళ్ల వసతి ఉండదు. కాబట్టి ఎవరి నీళ్లు వాళ్లే తెచ్చుకోవాలి.
రెండవది. ఇక మూడవ అంశం ఏంటంటే బైబిలు, పాఠ పుస్తకాలు, మీ వ్యానిటీ బ్యాగులు ఇలాంటివి ఏవి కూడా తీసుకురాకూడదు. బైబిల్ కానీ, పాఠ పుస్తకాలు కానీ, వ్యానిటీ బ్యాగులు కానీ ఇలాంటివి ఏమీ తీసుకురాకూడదు. ఇలాంటి ఏమి తీసుకురావద్దు అని చెప్పి అన్నప్పుడు పాస్టమ్మ నన్ను ఒక ప్రశ్న వేసింది. మరి ఏమి తీసుకురాకపోతే మరి కానుకలకు డబ్బులు కూడా తెచ్చుకోవద్దా అనింది. డబ్బులు తెచ్చుకుంటారో తెచ్చుకోగలరు, మీ ఇష్టం, అది మీది కదా. దేవుడికి కానుకలు ఇవ్వాలి, ఆశీర్వాదం కావాలంటే కానుక తెచ్చుకుంటారు. మాకొద్దు అని చెప్పి అనుకుంటే తీసుకురావద్దు. రైట్. ఇక్కడ చర్చిలో అన్ని కూడా ఫిజికల్ డిస్టెన్సింగ్ లో దూరంగా కుర్చీలు వేయబడి ఉంటాయి. బాల్కనీలోకి ప్రవేశం లేదు, కింద మాత్రమే ఉంటుంది. కాబట్టి కింద దూరంగా కుర్చీలు వేయబడి ఉంటాయి. మన విశ్వాసులు కొద్దిమంది కుర్చీల్లో కూర్చొని దేవుని ఆరాధన చేసుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు కింద కూర్చోవాలి, మేము కింద కూర్చుంటేనే బాగుంటుంది అని వాళ్ళకుంటున్న వారి భక్తిని బట్టి, వారి ఉద్దేశ ప్రకారంగా వాళ్ళు కిందనే కూర్చుంటాం అనుకుంటారు. ఎవరైనా అట్లా క్రింద కూర్చోవాలి అనుకుంటున్న వాళ్ళు మీ చాపనో లేకుంటే ఒక బ్లాంకెట్, చిన్న బ్లాంకెట్ మడత పెట్టుకొని వచ్చి మీ బ్లాంకెట్ మీరు వేసుకోవాలా, అది కూర్చోవాలా. దాని తర్వాత వెళ్తున్నప్పుడు మీది మీరు తీసుకొని పోవాలి. చర్చిలో ఉంటున్న చాపలు కానీ ఇలాంటివి వాడబడవు. దయచేసి గమనించండి. ఎవరైనా కింద కూర్చోవాలనుకుంటే మీ చాప కానీ లేదా బ్లాంకెట్ కానీ ఏదైనా తెచ్చుకొని మీరు దాన్ని పరుచుకొని కూర్చోండి. మీ వరకు మాత్రమే, వెళ్ళేటప్పుడు దాన్ని మడత పెట్టి మళ్ళీ మీరు ఇళ్ళకి తీసుకొని పోవాలి. ఇంకొకటి, 5వ తరగతి చదువుతుంటున్న పిల్లల, అంటే 5వ తరగతి లోపు పిల్లలు, అంటే 12, 13, 12 సంవత్సరాలు, 12 సంవత్సరాలు లోపు పిల్లలు, 12 సంవత్సరాల నుంచి ఉంటున్న పిల్లలు, వాళ్ళని చర్చికి దయచేసి తీసుకొని రావద్దు. వీళ్ళు హై రిస్క్ రేంజ్ లో ఉంటున్న వారు కాబట్టి చిన్న పిల్లల్ని, అంటే 5వ తరగతి చదివే పిల్లలంత వరకు వారు దేవుని మందిరానికి రాకూడదు. తీసుకొని రావద్దు. అలాగే 65 సంవత్సరాల పైబడిన వాళ్ళు, 65 సంవత్సరాల పైబడిన వాళ్ళు కూడా చర్చికి రాకూడదు. ఇది గవర్నమెంట్ వారు ఇచ్చిన రూల్స్. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి, వాళ్ళు హై రిస్క్ జోన్ లో ఉంటున్న వారు కాబట్టి వాళ్లను చర్చికి అనుమతి లేదు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలని కోరుతూ ఉంటున్నాను. ఇంకొకటి ఏంటంటే జలుబు, జ్వరము, దగ్గు ఇలాంటి ఏమైనా ఉన్నట్లయితే వారు సరైన పరీక్షలు చేసుకోండి. ఒక వారం రాకపోయినా పర్వాలేదు, అది తగ్గిన తర్వాతనే దేవుని మందిరానికి రావాలని కోరుతూ ఉంటున్నాను. కాబట్టి ఇవన్నీ పాటిస్తూ, ఇంకా చర్చికి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు అప్పుడు చెప్పే విషయాలు చెప్తాము. ప్రస్తుతానికైతే ఇవి, వీటి అన్నిటిని పాటిస్తూ మనము, ఎందుకంటే మన ఆరోగ్యము బాగున్నట్లయితే సమాజం యొక్క ఆరోగ్యం బాగుంటుంది. సమాజం ఆరోగ్యం బాగుందంటే సంఘ ఆరోగ్యం బాగుంటుంది. మనం బాగుంటే సమాజం ఆరోగ్యం బాగుంటుంది, మన రాష్ట్ర ఆరోగ్యం బాగుంటుంది, మన దేశ ఆరోగ్యము బాగుంటుంది. కాబట్టి మన ఆరోగ్యాన్ని దేవుని సన్నిధానంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఇచ్చిన వసతిని వినియోగించుకుంటూ దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధిద్దాం. 14వ తారీఖు జరిగే అంశాలు ఇవి. కాబట్టి దయచేసి వీటిని పాటిస్తూ ముందుకు సాగాలని కోరుతూ ఉంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మీరందరూ చక్కగా యూట్యూబ్లోను ఫేస్బుక్లోను ఈ ఆరాధనను చూస్తూ ఉన్నారు. ఈ మాటలన్నీ మీరు విన్నారు. కొద్దిమందికి ఈ అవకాశం లేదు, వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ లేకపోవచ్చు, కొద్దిమంది చూడడం లేదు. కాబట్టి దయచేసి మీ పొరుగులో ఉంటున్న వారిని, మీ చుట్టుపక్కల ఉంటున్న వారిని ఒకసారి అడిగి కనుక్కోండి. మీరు చూసారా, రేపు ఆదివారం నుంచి మనం చేయాల్సింది ఏమిటి అని చెప్పి
అడిగి కనుక్కొని, ఒకవేళ మాకు తెలియదు అని చెప్పంటే నేను ఇప్పుడు ఏ అంశాలైతే చెప్పానో వాటిని వాళ్లకు తెలియజేసి ఆ నియమాలు పాటిస్తూ వచ్చేలాగా దయచేసి చూడండి. ఎందుకంటే తీరా వచ్చిన తర్వాత అయ్యో మా పక్క ఉంటున్న వాళ్ళు మాకు చెప్పలేదండి అని చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేయకుండా, మాకు తెలియదండి అనకుండా ఉండడానికి దయచేసి తెలియని వాళ్ళకు కూడా మీరు తెలియజేయాలని ప్రభు పేరట కోరుతూ ఉంటున్నాను. ఇవన్నీ పాటిద్దాము. వచ్చే వారంలో మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా కలవాలని ఆశతో ఎదురు చూస్తూ ఉంటున్నాను. దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ.